హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి స్వాగతం. అలాగైతే ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్లో చాలా మంది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. అలాగైతే ఏంటంటే తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఛానల్లో మనం ఇప్పుడు ఫ్రీగా ఎడ్యుకేషన్ పొందాలి అనుకుంటే మనం ముఖ్యంగా 4 పనులు చేయాలి. ఏంటంటే మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకూడదు. ఎందుకంటే దీని ద్వారానే ఛానల్ కి ఇన్కమ్ వస్తుంది కాబట్టి. తర్వాత ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి త్వరగా వస్తుంది, మీరు త్వరగా చూడగలుగుతారు అనమాట. తర్వాత ఏంటంటే వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా లైక్ కొట్టండి. మీరు తప్పనిసరిగా లైక్ కొడితేనే మాకేంటంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మేము ఏదైనా కొత్త వీడియో చేయడానికి బాగా ఇంట్రెస్ట్ గా ఉంటామన్నమాట. తర్వాత ఏంటంటే మీరు ఛానల్లో అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. లేకపోతే ఏంటంటే 1-2 వీడియోలు చూసినంత మాత్రాన మీకు నాలెడ్జ్ అనేది పెరగదు. అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు ఛానల్లోకి వచ్చి 138 వీడియోస్ దాకా ఉన్నాయి. ఓకే, 138 వీడియోలు చూడాలి. మీరు చూస్తేనే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏంటంటే ఈ ఛానల్లో మేమేంటంటే ప్రతి నెల ఒక ప్రశ్న అడుగుతాం అనమాట. ఆ ప్రశ్నకి కనుక మీరు సరైన సమాధానం చెప్పి మీకు ఏంటంటే చెప్పిన వారి నుంచి 3 సెలెక్ట్ చేసి వారికి గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ గిఫ్ట్ అనేది ఏంటంటే పోస్ట్ ద్వారా అది మీ ఇంటికి వస్తుంది అనమాట. ఏంటంటే ఇలా గిఫ్ట్ పొందాలి అంటే మేము చెప్పినటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలన్నమాట. ఏంటంటే ప్రశ్న ఏంటి అనేది మేము ముందు యూట్యూబ్ లో చెప్తాము. ఏంటంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మీరు ఆ సమాధానం అంటే ఇప్పుడు కామెంట్ రూపంలో రాయాలన్నమాట. నేను ఒక క్వశ్చన్ చేశాను అనుకోండి, ఒక మంత్ లో ఒక క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేసిన తర్వాత దానికి ఆన్సర్ స్పేస్ మీ ఫోన్ నెంబరు ఇచ్చి కామెంట్ రూపంలో రాస్తే మేము ఏం చేస్తామంటే ఆ ఫోన్ నెంబర్స్ అన్నిటిని కూడా తీసుకుని దానిలోంచి ఒక 3 తీసి డ్రా ద్వారా తీసి వచ్చిన 3 కూడా గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. గిఫ్ట్స్ అంటే చాలా చిన్న గిఫ్ట్స్ అనమాట. ఈ చిన్న గిఫ్ట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే నా నెంబర్ 8179492829 అనే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఓకేనండి. అలాగైతే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి ఖచ్చితంగా పంచాయతీ సెక్రటరీలో కానీ గ్రూప్ 2, గ్రూప్ 1లో క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం అనేది ఉంది. అలాగైతే ఏంటంటే ఈ కార్యనిర్వాహక వ్యవస్థ గురించి ఖచ్చితంగా మనకు తెలియాల్సిందే. ఓకే, రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి తెలియకోకుండా మనం ఏంటంటే మరి తక్కువగా నాలెడ్జ్ని కలిగి ఉన్నట్టే లెక్క. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే గవర్నర్. అయితే ఇక్కడ చూడండి ఒకసారి గవర్నర్ అంటే గవర్నర్ మనకి 153, 162. ఓకే, ఈ నిబంధనలు ఏంటంటే 153 నుంచి 162 వరకు కూడా ఈ నిబంధనలు మనకి ఏంటంటే గవర్నర్ గురించి ప్రస్తావిస్తాయన్నమాట. ఓకే, అలాగైతే ఈ గవర్నర్ యొక్క మనకి శాలరీ ఎంత ఉంటుందంటే ఇది 1,10,000 ఉంటుంది. 1,10,000 వరకు గవర్నర్ యొక్క శాలరీ అనేది ఉంటుంది. అలాగైతే ఇక్కడ పదవీ కాలం ఎంత, గవర్నర్ గారి యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు, లేకపోతే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కూడా. ఓకే, మామూలుగా 5 సంవత్సరాలు ఉంటుంది, లేకపోతే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. అలాగైతే ఇప్పుడు గవర్నర్ యొక్క వయసు 35 సంవత్సరాలు. ఏంటంటే వయోపరిమితి, గవర్నర్ యొక్క వయోపరిమితి అంతా 35 సంవత్సరాలు ఉండాలి. అంటే తొలగింపు ఏ విధంగా ఉంటుంది, గవర్నర్ యొక్క తొలగింపు అనేది రాష్ట్రపతి తొలగిస్తారు. అలాగైతే ఈయన గురించి ముఖ్యమైనగా మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. గవర్నర్ గారు ఏంటంటే రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అదేవిధంగా చూస్తే మనకి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రానికి ఎప్పుడు కూడా నివేదిక పంపుతూ ఉంటారు. ఓకే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రానికి నివేదిక పంపుతూ ఉంటారు. తర్వాత ఏంటంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన నిర్వహించేటట్లు చూడడం అనమాట. అంటే ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుందా లేదా అనేది నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఏంటంటే గవర్నర్ గారి మీద ఉందన్నమాట. ఓకే, అయితే
మనకి గవర్నర్ గారి గురించి ఇప్పుడు బేసిక్ గా మనం తెలుసుకున్నాం. ఏంటి ఇక్కడ 153 నుంచి 162 నిబంధనలు గవర్నర్ గురించి తెలియజేస్తాయి. శాలరీ వచ్చేసి 1,10,000 వరకు ఉంటుంది. అదే విధంగా చూస్తే మనకి పదవీ కాలం 5 సంవత్సరాల వరకు ఉంటుంది, లేదా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఉంటుంది. అదే విధంగా చూస్తే వయో పరిమితి వచ్చేసి 35 సంవత్సరాలు. ఇవన్నీ కూడా మనం గవర్నర్ గురించి చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే కార్యనిర్వాహక వ్యవస్థలో ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి. ఓకే, అలాగైతే ఈ ముఖ్యమంత్రి నిబంధన 164 ముఖ్యమంత్రి గురించి తెలియజేసేటటువంటి నిబంధన ఏంటంటే 164వ నిబంధన. అలాగైతే ఇక్కడ వయో పరిమితి, ముఖ్యమంత్రిగా అవ్వడానికి వయో పరిమితి ఎంత అంటే 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అయితే సరిపోతుంది. తర్వాత ఏంటంటే పదవీ కాలం వచ్చేసరికి మనందరికీ తెలిసింది 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. తర్వాత ఏంటంటే తొలగింపు, ముఖ్యమంత్రి తొలగింపు విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే విధానసభ అవిశ్వాస తీర్మానం, గవర్నర్ రాష్ట్రపతి ఇచ్చే పత్రాఫ్. ఓకే, ఈ రెండిట్ల ద్వారా, అది లేదా ఇది అనమాట, ఈ రెండింటి ద్వారా ఎలాగైనా సరే తొలగించవచ్చు. అలాగైతే ఈయన గురించి ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి అంటే ఏంటంటే రాష్ట్రాధినేత. ముఖ్యమంత్రి రాష్ట్రాధినేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు. ఓకే, మనకి తెలియదు ఏంటంటే రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఎవరు అంటే ప్రణాళిక సంఘానికి అధ్యక్షులుగా ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి ఉంటారు. ఓకే, ముఖ్యమంత్రి గురించి మనం ఈ రకంగా బేసిక్ గా తెలుసుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి విధాన మండలి చైర్మన్. విధాన మండలి చైర్మన్ ఓకే, విధాన మండలి చైర్మన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి 182వ నిబంధన ప్రకారం విధాన మండలి చైర్మన్ ఉంటారు. ఓకే, అలాగైతే వయో పరిమితి ఎంత అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయో పరిమితి అనేది ఉండాలి. పదవీ కాలం వచ్చేసరికి 6 సంవత్సరాలు ఉండాలి. 6 సంవత్సరాలు ఉంటుంది. 6 సంవత్సరాల వరకు విధాన మండలి చైర్మన్ యొక్క పదవీ కాలం అనేది ఉంటుంది. అలాగైతే ఈయన తొలగింపు అనేది ఏ విధంగా ఉంటుందంటే మెజారిటీ సభ్యుల తీర్మానం మేరకు తొలగిస్తారు. మెజారిటీ సభ్యుల తీర్మానం మేరకు తొలగించవచ్చు. అలాగైతే విధాన మండలి చైర్మన్ యొక్క ఈయన గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే సభ నిర్వహణ చేస్తూ ఉంటారు. అదే విధంగా చూస్తే శాసనసభ కమిటీలలో దేనిలోనైనా సభ్యుడైతే అతడే దానికి చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉంటారనమాట. ఓకే, అర్థమైందిగా మీకు పాయింట్. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే విధాన మండలి డిప్యూటీ చైర్మన్. విధాన మండలి డిప్యూటీ చైర్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈయన కూడా ఏంటంటే 182వ నిబంధన ఈయన గురించి చెప్తూ ఉంటుంది. అలాగైతే వయో పరిమితి వచ్చేసి 30 సంవత్సరాలు ఉండాలి. వయో పరిమితి 30 సంవత్సరాలు ఉండాలి. పదవీ కాలం వచ్చేసరికి 6 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా చూస్తే మన విధాన మండలి డిప్యూటీ చైర్మన్ ఏ విధంగా తొలగిస్తారంటే మెజారిటీ సభ్యుల తీర్మానం ద్వారా తొలగిస్తారు. ఓకే, అలాగైతే ఏంటంటే ఈయన గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే చైర్మన్ గైర్హాజరు అయినప్పుడు ఏంటి సభను నిర్వహిస్తూ ఉంటారనమాట. ఓకే, మనందరికీ తెలిసిందే డిప్యూటీ చైర్మన్ అంటే మనకి చైర్మన్ గారు హాజరు కానప్పుడు ఈయన వ్యవహరిస్తూ ఉంటారు. తర్వాత కనుక మనం చూసుకుంటే విధానసభ స్పీకర్. ఇక్కడ విధానసభ స్పీకర్ అంటే 178వ నిబంధన విధానసభ స్పీకర్ గురించి చెప్తూ ఉంటుంది. అలాగైతే విధానసభ స్పీకర్ అవ్వడానికి 25 సంవత్సరాలు సరిపోతుంది. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. విధానసభ స్పీకర్ యొక్క వయో పరిమితి 25 సంవత్సరాలు. అదేవిధంగా చూస్తే పదవీ కాలం ఎంత ఉంటుందంటే 5 సంవత్సరాల వరకు కూడా పదవీ కాలం ఉంటుంది. ఈయన్ని తొలగించడం ఎలాగంటే మైనారిటీ సభ్యుల తీర్మానం మేరకు తొలగిస్తారు. అలాగైతే ఈయన గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే శాసనసభ కమిటీలలోని దేనిలోనైనా సభ్యుడైతే అతడే దానికి చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉంటారనమాట. ఓకే, అలాగైతే ఇంకోటి ఏంటంటే మనకి విధానసభ డిప్యూటీ చైర్మన్ కూడా 178 నిబంధన తెలియజేస్తూ ఉంటుంది. అలాగైతే ఇక వయో పరిమితి విధానసభ డిప్యూటీ చైర్మన్ యొక్క డిప్యూటీ స్పీకర్ యొక్క వయో పరిమితి ఎంత ఉండాలంటే 25 సంవత్సరాలు సరిపోతుంది. ఓకే, వయో పరిమితి 25 సంవత్సరాలు. 5 సంవత్సరాల వరకు కూడా పదవీ కాలం ఉంటుంది. అదేవిధంగా చూస్తే తొలగింపు అనేది మెజారిటీ సభ్యుల తీర్మానం మేరకు మనం విధానసభ డిప్యూటీ స్పీకర్ ని తొలగించవచ్చు. ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే
స్పీకర్ గారు హాజరైనప్పుడు సభ నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, అర్థమైంది కదా మీకు విధాన మండలి సభ్యుల గురించి. విధాన మండలి డిప్యూటీ చైర్మన్, విధాన మండలి సభ్యులు, విధానసభ స్పీకర్, వీళ్ళందరి గురించి తెలుసుకున్నాం పైన. అదే విధంగా చూస్తే మనకి ఇక్కడ విధానసభ డిప్యూటీ స్పీకర్ గురించి కూడా మనం ఈ యూట్యూబ్ లో తెలుసుకున్నాము. అలాగైతే ఇంకోటి ఏంటంటే విధానసభ సభ్యులు ఏంటంటే ఆర్టికల్ 173 నిబంధన తెలియజేస్తూ ఉంటుంది. ఏంటంటే వయోపరిమితి ఎంత ఉండాలంటే 25 సంవత్సరాలు వయోపరిమితి ఉంటే సరిపోతుంది. ఏంటంటే పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. సభా నియమాలని పాటించకపోతే తొలగిస్తారనమాట. విధానసభ సభ్యుల్ని ఏంటంటే సభా నియమాలు సరిగ్గా పాటించకపోతే కొన్ని ఉంటాయి సభలో నియమాలు. ఆ నియమాల గురించి మనం చెప్పుకుందాము. కొన్ని సభలో నియమాలు ఉంటాయి. నియమాన్ని పాటిస్తూ ఇక్కడ మనకి ఏంటంటే సభకి సహకరిస్తూ ప్రజల యొక్క సమస్యల్ని తెలియజేస్తూ ఉండాలన్నమాట. అలాంటిది ఏంటంటే ఇక్కడ వీళ్ళని విధానసభ సభ్యులను తొలగించడానికి ఏంటంటే సభా నియమాల్ని సరిగ్గా పాటించకపోతే తొలగిస్తారు. అదేవిధంగా వీరి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సభా వ్యవహారాల్లో వీళ్ళు ముఖ్యంగా పాల్గొంటూ ఉంటారన్నమాట సభా వ్యవహారాల్లో. ఓకే, ఆ విధంగా ఏంటంటే రాష్ట్ర కార్యనిర్వహణ వ్యవస్థ అనేది ఉంటుంది. అలాగైతే మనం ఇక్కడ గవర్నర్ గారి గురించి ఫస్ట్ చెప్పుకున్నాం కదా. రాష్ట్ర కార్యనిర్వహణ వ్యవస్థలో ఇక్కడ గవర్నర్ గురించి కనుక మనం ఇంకా డీప్ గా చెప్పుకోవాలంటే రాజ్యాంగం ప్రకారం నిబంధన 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఉంటాడు. ఓకే, ఏంటి నిబంధన 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ అనేది ఉంటారు. అలాగైతే గవర్నర్ నియామకంలో భారత రాజ్యాంగం నిర్మాతలు కెనడా రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు. ఏంటంటే అసలు ఈ రాష్ట్రాలకి గవర్నర్ ఉండడం అనే విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించారంటే కెనడా నుంచి గ్రహించడం జరిగింది. ఓకే, మనకి భారత రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ ఉన్నాయి. అనేక ఆర్టికల్స్ ని కూడా వివిధ దేశాల్లో ఉండేటటువంటి మంచి మంచి ఆర్టికల్స్ అన్నిటిని కూడా తీసుకుని మన భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగైతే ఏంటంటే ఇక్కడ మనకి కెనడా రాజ్యాంగం ద్వారా గవర్నర్ ఉండడం అనే దాన్ని తీసుకున్నారు. అలాగైతే ఏంటంటే నిబంధన 153 నుండి 167 వరకు గవర్నర్ నియామకం, అర్హతలు, తొలగింపు, అధికార విధుల గురించి పేర్కొంటూ ఉంటాయి. మీకు ఇందాక చెప్పాను 153 నుంచి 167 వరకు కూడా. ఓకే, అలాగైతే ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే 153 నుంచి 162 వరకు 153 నుంచి 162 వరకు కూడా తెలియజేస్తుంటాయి. అలాగైతే నిబంధన 154 ప్రకారం రాష్ట్ర కార్యనిర్వహణాధికారాలు గవర్నర్ పేరుతో నిర్వహించబడతాయి. ఏంటి 153 తర్వాత 154 ఏంటంటే దీని ప్రకారం రాష్ట్ర కార్యనిర్వహణాధికారాలని గవర్నర్ పేరుతో నిర్వహించబడతాయి. తర్వాత ఏంటంటే నిబంధన 155 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ నియమిస్తారు. అసలు ఈ రాష్ట్రపతిని ఎవరు నియమిస్తారు? గవర్నర్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. ఏ నిబంధన ప్రకారం నియమిస్తారు మనల్ని అడిగినట్లయితే 155వ నిబంధన అనుసరించి నియమిస్తారు. తర్వాత ఏంటంటే గవర్నర్ తన కార్యనిర్వాహక కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు మంత్రిమండలి సలహా ప్రకారం వ్యవహరిస్తాడు. ఏంటంటే గవర్నర్ తన కార్యనిర్వాహక కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు ఏంటంటే మంత్రిమండలి సలహా ప్రకారం వ్యవహరిస్తారు. ఓకే, ఏంటంటే అంతగా సొంత అభిప్రాయాలు కాకోకుండా మంత్రిమండలి సలహా ప్రకారమే గవర్నర్ వ్యవహరిస్తూ ఉంటారనమాట. అలాగైతే గవర్నర్ రాష్ట్ర వ్యవహారంపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్రానికి నివేదిక పంపిస్తాడు. ఇది చాలా చాలా వరకు ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఇక్కడ గవర్నర్ రాష్ట్ర వ్యవహారాలపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్రానికి నివేదిక పంపిస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దాని గురించి. ఓకే, తర్వాత ఏంటంటే మనకి 1956లో ఎందుకు వద్దాం ఒక్కసారి 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ నియమించే ఏర్పాటు చేశారు. ఏంటంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి ఏంటంటే ఒక గవర్నర్ ఉండడం
ఎప్పటి నుంచి వచ్చింది అంటే మనం చెప్పొచ్చు 1956 నుంచి 1956 నుంచి 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ విధానం అనేది వచ్చిందనమాట. ఇప్పుడు అదంతా మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే ఇప్పుడు చూస్తే నరసింహన్ గారు, మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ గారు ఆయన ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి రెండింటికి కూడా ఉమ్మడి గవర్నర్ గా ఉన్నారు. ఓకే, తర్వాత చూస్తే మనకి నిబంధన 156 గురించి చెప్తే అసలు ఈ నిబంధన 156 ప్రకారం ఏంటంటే గవర్నర్ 5 సంవత్సరాల కాలానికి నియమించబడిన రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత మేరకు కూడా పదవిలో కొనసాగుతారు. ఏంటి ఇక్కడ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కూడా పదవిలో కొనసాగుతూ ఉంటారు. తర్వాత మనం చూస్తే 157 ప్రకారం ఏంటంటే గవర్నర్ నియామకానికి అర్హతలు ఉన్న వ్యక్తిని గవర్నర్ గా రాష్ట్రపతి నియమిస్తాడు. ఓకే, ఇక్కడ మనం ఒక్కసారి 157వ నిబంధన మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. ఏంటంటే గవర్నర్ నియామకానికి అర్హతలు ఉన్న వ్యక్తిని గవర్నర్ గా రాష్ట్రపతి నియమిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం? 157వ ఆర్టికల్ ప్రకారం. ఓకే, తర్వాత చూస్తే 158వ ఆర్టికల్ గురించి కనుక మనం చూసుకుంటే దీని ప్రకారం ఏంటంటే పార్లమెంట్ గవర్నర్ జీతభత్యాలు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ఏంటంటే 158వ నిబంధన ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇలా జీతభత్యాలకు సంబంధించిన నిబంధనలు ఈ క్రింది వాళ్ళలో ఏది చెప్పండి అని కానీ అలా ఆ విధంగా అడుగుతున్నారు. అలాగైతే ఏంటంటే 158 ప్రకారం పార్లమెంటు గవర్నర్ జీతభత్యాలను ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది అనమాట. ఓకే, ఎవరు నిర్ణయిస్తారు గవర్నర్ యొక్క జీతభత్యాల గురించి అంటే పార్లమెంటు నిర్ణయిస్తుంది. అదేవిధంగా చూస్తే నిబంధన 161 దీని ప్రకారం ఏంటంటే గవర్నర్ కు కొన్ని న్యాయాధికారాలు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ న్యాయాధికారాలను కలిగి ఉన్నాడు గవర్నరు. ఆయన నిర్ణయం మీద ఏంటంటే కొన్ని సమస్యలు అనేవి పరిష్కరించుకోవచ్చు. ఓకే, ఆ విధంగా ఏంటంటే గవర్నర్ కి కొన్ని న్యాయాధికారాలు ఉన్నాయి. ఆ విధంగా మనం ఈ గవర్నర్ గారి గురించి బేసిక్ గా యూట్యూబ్ లో తెలుసుకున్నాము. ఇంకా మనం గవర్నర్ గారి గురించి అదే విధంగా చూస్తే ముఖ్యమంత్రి గారి గురించి ఇంకా చాలా వరకు కూడా నిబంధనల గురించి మనం ముందు యూట్యూబ్ లో చెప్పుకోవాల్సి ఉంది. అలాగైతే ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్లో మొదట మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి వస్తుంది. తద్వారా ఏంటంటే మీరు త్వరగా చూడగలుగుతారు. అయితే ఈ మంత్ కి ఒక క్వశ్చన్ కూడా వేసాము. ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం. ఇంకా చూస్తే మీరు ఈ ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది తప్ప మీరు 1-2 వీడియోలు చూసినంత మాత్రాన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ కాదు. ఓకే, మీరు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. యూట్యూబ్ కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ఉన్నటువంటి తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే దాని మీద క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్లోకి వెళ్తారు. లేకపోతే youtube/telugu competitive exams అనేటటువంటి దాని మీద అని మీరు టైప్ చేసినా సరే మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.